సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ ఏదైతే బేగంపేటలో ఉందో, సో ఇక్కడ రికవరీ సెంటర్ కూడా అంటే ఈ షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ పక్కనే రికవరీ షెల్టర్ కూడా ఉంది. సో ఇందులో ఎవరైతే రోడ్డు పైన గిన పడుకున్న వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా రోడ్డు పైన చాలామంది. సో వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్స్ అయినా, సో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. సో ఆ వార్డ్ని కూడా చూసే ప్రయత్నం మనం చేద్దాం. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ 35 బెడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కంప్లీట్గా పేషెంట్స్ ఉంటారు. ఇటు యాక్సిడెంట్ కానీ, ఇటు పారాలిసిస్ కానీ, సో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉంచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి తక్కువ అయినాక పక్కనున్న రెసిడెంట్స్ అందులో ఉంచి అండ్ దాని తర్వాత వాళ్ళకి ఏదైనా ఉపాధి అలాంటిది సౌలత్ చేసి అండ్ వాళ్ళకి పంపించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చాలా వరకు పేషెంట్స్ కూడా చూడొచ్చు. ఇంకా కొన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే పక్కన క్యాంప్ జరుగుతున్న నేపథ్యంలో సో క్యాంప్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో ఉన్న పేషెంట్స్తో మనం మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సో ఇక్కడ మనతో పాటు ఒక పేషెంట్ ఉన్నారు. సో ఏం పేరన్నా? రవీంద్రబాబు, ఎక్కడి నుంచి మీరు? ఖమ్మం డిస్ట్రిక్ట్ బయారం. సో ఏంది మీ ప్రాబ్లం ఏంది ఇక్కడ? న్యూరో ప్రాబ్లం, అంటే ఏమొస్తుంది? ఫిట్స్ వస్తుంది, చక్కెర వచ్చి పెడతాం, మెడ నరాలను ట్రీట్మెంట్ జరుగుతుంది. జరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి ఉంటుందా ఇక్కడ? 1.5 month అయింది. ఎవరు చెప్పారు మీకు అంటే ఇది ఇక్కడ ఇట్లుంది అని? లాస్ట్ టైం వచ్చి వెళ్ళాను మాకు తెలిసిన అతని ద్వారా. ఈసారి నేనే వచ్చా. సో ఏమేమి ట్రీట్మెంట్ గోళీలు వేసుకుంటారు? హాస్పిటల్కి సార్ వాళ్ళే తీసుకొచ్చారు. చదువుకురా మీరు? చదువుకున్నాను, డిగ్రీ వరకు చదువుకున్నాను. అదే అంటే చదువుకున్నా ఎందుకు అడుగుతానంటే మీ చెల్లె చదివేరా బుక్ చూసిన, సో అందుకని. సో చదివిరా బుక్? చదువు. సో ఇంకా ఎట్లుంటుంది అంటే మిగతా వాళ్ళందరూ ఎట్లా మంచిగా చూసుకుంటారు? పర్లేదు, బాగా చూసుకుంటారు. ఇంట్లో కంటే పర్లేదు, ఎవరు లేని వాళ్ళు కదా, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరు కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ వీళ్ళే కదా, ఇక ఎవరు లేరు. ఇక మీకు? నాకు ఉన్నా లేనట్లే ఇక ఎందుకు? కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల. సో ట్రీట్మెంట్ ఇంట్లో వాళ్ళు చెప్పలేరా మీకు? ఇంట్లో వాళ్ళు చేయించే పరిస్థితిలో ఉన్నారు, కానీ నేను వాళ్ళని అప్రోచ్ అయ్యే పరిస్థితిలో లేను. సో మీకు కంప్లీట్గా పూర్తిగా నయం అయిపోయాక మీకు ఏదైతే ఉందో అది నరాల వీక్నెస్ ఏదైతే ఉందో సో అది తక్కువ అయినాక మీరు ఇంటికి వెళ్తారా? జాబ్ పర్పస్ నేను జాబ్ చేస్తాను. ఏ జాబ్ చేస్తారు? 108లో డ్రైవర్గా చేశాను. మళ్ళీ అందులోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. అది కాకపోయినా వేరేది ట్రై చేస్తే ఏదో ఒకటి వస్తుంది కదా కంపల్సరీ. ఇంకో 1 monthలో క్యూర్ అయిపోతుంది. సో ఇక్కడ మరో పేషెంట్ ఉన్నారు. సార్ ఇక్కడ నుంచి వచ్చారు? మా మామనారు యాక్సిడెంట్, రోడ్ దాడుతుంటే బైక్ తాకించి. సో మహబూబ్ నగర్ ఉన్న మీ ఫ్యామిలీకి వాళ్ళందరూ ఉండరు కానీ ఎవరు చూస్తలేరు. ఎందుకు చూస్తలేరు? ఇంకా మా భార్య చనిపోయింది, ఇంకా పిల్లలు ఎవరంతా ఎవరు మీ పిల్లల సంవత్సరాలు ఉంటే 25. సో మళ్ళీ మీరు ఇట్లా ఉన్నారని తెలుసా వాళ్ళకి? ఇట్లా యాక్సిడెంట్ అయింది మీకు అని తెలుసా? తెలియదు సార్. ఇప్పుడు నాకు కలిసి ప్రయత్నం చేసిరా మీరు? పోతే కూడా వెళ్తుంటే రోడ్డు మీద పని చేసుకొని ఇక్కడనే ఉంటుంది సికింద్రాబాద్లో. సో ఎట్లా మళ్ళీ ఇప్పుడు కాలు ఏమైనా క్యూర్ ఉందా మీకు? కొంచెం తక్కువ కొద్దిగా తక్కువ పర్వాలేదు. ఏమని చెప్పారు డాక్టర్లు? ఇంకా 3 వారాలు అయినాక రమ్మను. సో మళ్ళీ మీ పిల్లల నంబర్లకి ఏమైనా ఫోన్ చేసే ప్రయత్నం చేసిరా మీరు ఎప్పుడైనా? లేదు సార్. ఇంటికి పోతే చూసుకుంటారా? చూసుకుంటలేరు. ఎందుకు చూసుకుంటలేరు వాళ్ళు, వెళ్తుంటారు. జాబులు ఏం లేదు సార్, ఏం కూలి పని చేసుకుంటారు. సో మళ్ళీ తక్కువ అయినాక ఎటు పోతారు మళ్ళీ మీరు? ఏమన్నా పని చూసుకొని పని చేసుకుని అంతే. ఇంతమంది ఏమైనా పని చేసిరా? ఆటో నడిపిస్తుంది. సో ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఆటో నడిపిస్తాను? లేదు సార్, ఇంకా మామనార్లో నడిపిస్తుంటే ఇక్కడ లేబర్ పని ఏమన్నా పని దొరికితే అదే చేసుకుంటాం. ఎన్ని రోజుల్లో తక్కువ అవుతాయని చెప్పి డాక్టర్లు? నెల అన్నారు, ఇప్పటికీ 2 నెలల 15 రోజులు. సో ఎట్లా మళ్ళీ మంచిగా తిండికి అన్నీ మంచిగా పెడతారు ఇక్కడ? పెడుతుంది సార్. రామ్ సార్ మంచిగా చూసుకుంటారు, ఎవరు చూడకుండా సార్ చూసుకుంటారు. సో ఇంకా మీతో ఉండే వాళ్ళు ఎట్లుంటారు? మంచిగా ఉంటారు. ఎప్పుడెప్పుడు వస్తారు డాక్టర్లు? వస్తారు సార్, 4 రోజులకు 3 రోజులకు వస్తారు. చూసి మంచిగా చూస్తారా? చూసి